ఫ్రీలాన్స్ జర్నలిస్టు మన దోమాట వెంకటన్న రాసినటువంటి ఒక ఆల్రెడీ ఒక ఆర్టికల్ మనం ఒకసారి చూద్దాం. పొమ్మనలేక పొగబెడుతున్నారా కాకా వికలం కమలం, మరి అంగట్లో అన్ని ఉన్నా అల్లుని నోట్లో శని ఉన్నట్లు అన్న చందంగా మారింది బీజేపీ. ఇది 100% నిజం. పరిస్థితి దేశంలో భారతీయ జనతా పార్టీకి ఉనికే లేని రోజుల్లో తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో బలమైన పార్టీగా బీజేపీ ఉనికి చాటుకున్న విషయం తెలిసిందే. మరి దేశంలో కేవలం 2 ఎంపీలు ఉంటే అందులో తెలంగాణ నుండి ఒక ఎంపీ స్థానాన్ని గెలిచి సత్తా చాటుకున్న చరిత్ర తెలంగాణ ప్రాంత బీజేపీకి ఉంది. మరి బీజేపీకి తల్లివేరు లాంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంస్థలో అనేక మంది కార్యకర్తలు గడిచిన 50 ఏళ్లుగా ప్రచారకులుగా దేశవ్యాప్తంగా పనిచేస్తున్నారు. మరి ఇప్పటికే బీజేపీ నుండి కేంద్ర మంత్రులుగా గవర్నర్ ఇంకా అనేక కీలక స్థానాల్లో అనేక మంది ప్రముఖులు బాధ్యతలు నిర్వహించారు. మరి అనేక బలిదానాలు త్యాగాలతో పార్టీ నిర్మాణం కోసం తమ సర్వస్వాన్ని త్యజించిన చరిత్ర భారతీయ జనతా పార్టీది, మరి కార్యకర్తలది. మరి వామపక్ష రాజకీయాలు బలంగా ఉన్న తెలంగాణ లాంటి ప్రాంతంలో బీజేపీ రాజకీయాలు మాట్లాడమే సాహసంగా ఉన్న రోజుల్లో కూడా బీజేపీ అనేక మంది కార్యకర్తలు పార్టీ కోసం తమ జీవితాలను త్యాగం చేశారు. మరి తెలంగాణలో పార్టీ ఉనికిలో ఉన్న రోజులో కనీసం బీజేపీ అలికిడి కూడా లేని రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి రావడం, తెలంగాణలో మాత్రం నామమాత్రంగానే మిగిలిపోవడాన్ని ఆ పార్టీ కార్యకర్తలే జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. మరి తెలంగాణ మాత్రమే సిద్ధాంతాలు సూత్రాలు, మరి దేశంలో ఎక్కడ లేని నిబంధనలు నిర్మాణ సూత్రాలు తెలంగాణలో మాత్రమే బీజేపీ ఆచరణలో పెడుతుంది. తన భావాజాలం కానీ పార్టీల నేతలు బీజేపీలో చేరిన నాటి నుంచి నిఘా వేయడం, అవమానించడం లాంటి చేష్టలతో చాలామంది నేతలు ఆ పార్టీకి దూరం అవ్వగా చేరుదామని నిర్ణయం తీసుకున్న నేతలు, స్థానిక నేతలు వ్యవహార శైలితో తమ నిర్ణయాలను వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి. గతంలో నాగం జనార్దన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేకన్న, యన్నం శ్రీనివాసరెడ్డి లాంటి అనేక మంది సీనియర్ నేతలు బీజేపీకి గుడ్ బై చెప్పారు. అందులో దోమాట వెంకటన్న కూడా. మరి బీజేపీలో చేరుదామనుకున్న పొంగులేటి, జూపాలి లాంటి నేతలు బీజేపీలో నేతల తీరుతో ఆ పార్టీ గడప తొక్కకుండానే వెనుదిరిగారు. మరి కేరళ, బెంగాల్లో వామపక్ష నేతలు బీజేపీ చేరి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్లో సమాజ్వాదీ, బీఎస్పీ నేతలు బీజేపీలో మంత్రులు, పార్టీ నేతలుగా రాణిస్తున్నారు. తెలంగాణలో మాత్రం ఇతర పార్టీ నేతలకు చెక్ పడుతున్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. మరి బీజేపీ నేతల వ్యవహార శైలి, మరి బీజేపీ పార్టీ ఢిల్లీలో బలంగా ఉన్నప్పుడు మాత్రమే తెలంగాణ గల్లీలో ఉనికిలో ఉంటుంది. కేవలం ఢిల్లీ నేతల గ్లామర్పై మాత్రమే తెలంగాణ బీజేపీ నేతలు ఆధారపడి ఉండడం ఆ పార్టీకి సంబంధించినంత వరకు పెద్ద విషాదం. మరి పార్టీ విస్తరణ కోసం స్థానిక నాయకత్వానికి సరైన ఆచరణ లోపం కారణంగా ఆ పార్టీ ఎదుగుదల మందకోడిగా మారింది. కేవలం ఢిల్లీ స్థాయి నేతలనే నమ్ముకొని స్థానికంగా కార్యకలాపాలు పరిమితం కావడం విశేషం. మరి పార్టీని తనదైన శైలిలో స్థానిక తెలంగాణ పరిస్థితులకు అనుగుణమైన కార్యాచరణకు తెలంగాణ బీజేపీ ఎన్నడూ నోచుకోలేదు. కేవలం ఆర్ఎస్ఎస్ భావాజాలం ఉన్న కొద్దిమంది మాత్రమే ఆయా నిర్మాణాలపై పరిమితమై తమ కార్యాచరణను కొనసాగిస్తున్నారు. మరి తెలంగాణలో బీజేపీ క్యాడర్ కన్నా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలే బలంగా ఉన్నారు. మరి కేవలం పరివార క్షేత్రాల కార్యకర్తతోటి బీజేపీ నేతలు మమ అనిపించడం తంతుగా సాగుతున్నటువంటి స్థితి. సొంతంగా రాజకీయ పరమైనటువంటి నిర్మాణాన్ని మరి బీజేపీ ఏర్పాటు చేసుకోవడంలో తీవ్రమైన వైఫల్యాన్ని చవి చూస్తోంది. మరి కేంద్ర పార్టీ రాష్ట్ర స్థాయిలో అనేక మందికి కీలకమైన అవకాశాలు ఇచ్చినప్పటికీ
వాటిని అనుభవించిన అంతగా పార్టీ విస్తరణకు కృషి చేయకపోవడం ప్రధాన లోపంగా కనిపిస్తున్నది. మరి మాటల్లో బీసీవాదం, ఆచరణలో మనువాదం. మరి గడిచిన శాసనసభ ఎన్నికల్లో బీసీవాదం పేరుతో ఎంతో హడావిడి చేసినటువంటి భారతీయ జనతా పార్టీ తీరా ఎన్నికల మూవీ శాఖ బీసీవాదాన్ని అటకెక్కించింది. ప్రముఖ బీసీ నేత, తెలంగాణలో అత్యధిక జనాభా ఉన్న ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమిస్తారన్న ప్రచారం రూపొందుకుంది. మరి బీజేపీలో ఇప్పుడున్నటువంటి అనేక మంది నేతల్లో సీనియర్ శాసనసభ్యుడే కాకుండా ప్రజాదరణ ఉన్న నేతగా ఈటెల రాజేందర్కు గుర్తింపు ఉంది. ఈటలకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే తెలంగాణలో బీజేపీని బలోపేతం చేస్తారని అనేక కథనాలు, ప్రచారాలు జోరుగా సాగినప్పటికీ చివరికి మాత్రం కథ సుఖాంతం కాలేదు. బీసీవాదం పేరు చెప్పి ఓట్లు దండుకున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాత్రం అగ్రవర్ణాలకు చెందిన నేతకు అవకాశం ఇచ్చి బీసీల పట్ల బీజేపీకి ఉన్న చిత్తశుద్ధిని స్పష్టం చేసింది. నినాదంలో బీసీవాదం, ఆచరణలో మనువాదంగా పార్టీ రాజకీయాలు ఉన్నాయని తెలంగాణ సామాజిక ఉద్యమ శక్తులు ఆరోపిస్తున్నాయి. తాజాగా ఈటెల రాజేందర్ను బీజేపీ నుండి సాగనంపేందుకు పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతున్నట్టే కనిపిస్తుంది. బీజేపీలో పార్లమెంట్ సభ్యుడిగా సీనియర్ నేతగా ఉన్న ఈటెల రాజేందర్ సొంత పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పార్టీ ఉన్నత స్థాయి సమావేశాల ఫ్లెక్సీల్లో ఆయన ఫోటో లేకుండానే కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆయన్ని అవమానించడానికి దీనికి సంకేతంగా చూడవచ్చు. హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలో ఈటెల రాజేందర్కు సంబంధించిన కార్యకర్తలకు పార్టీ నిర్మాణంలో ఎక్కడ భాగస్వామ్యంలో తీసుకోకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోగలం? వరుస అవమానాలతో తీవ్రమైన రాజకీయ ఉక్కపోతకు గురవుతున్నటువంటి ఈటెల రాజేందర్ను కూడా వదిలించేందుకు ఆ పార్టీ సిద్ధమవుతున్నట్టే కనిపిస్తున్నది. మరి తెలంగాణ బలపడుతున్న బీసీవాదం, మరి తెలంగాణలో మునుపు ఎన్నడూ లేనటువంటి బీసీవాదం ఇప్పుడు ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో అనేక సంస్థలు, వ్యక్తులు వివిధ ఉద్యమ పాయలుగా ఏర్పడి తెలంగాణ ఉద్యమాన్ని ఎక్కడికక్కడ బలమైన పునాదులు వేసినట్టుగానే నేడు బీసీ సమాజంలో కూడా ఎక్కడికక్కడ సమాలోచనలు జరుగుతున్నాయి. నాడు ఉద్యమ శక్తులన్నీ కూడగట్టి తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ నాయకత్వం వహించినట్టే నేడు బీసీ ఉద్యమాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చి నాయకత్వం వహించే చారిత్రక బాధ్యత ఈటెల రాజేందర్ లాంటి సీనియర్ నేతలపై ఉంది. మరి రాజకీయ మత్తు నుండి బయటపడి తాను పూర్వాశ్రమ రాజకీయాలను అవలోకనం చేసుకుంటే మరో చారిత్రకమైనటువంటి రాజకీయ చరిత్రను నిర్మించే బాధ్యత మరి ఈటెల రాజేందర్ అన్నకు రాజకీయంగా కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంది. మరి తెలంగాణ రాజకీయాల్లో దేవేందర్ గౌడ్ తర్వాత అంతటి స్థాయి, గుర్తింపు, గౌరవం ఉన్నటువంటి నేతగా ఎదిగొచ్చినటువంటి ఈటెల రాజేందర్ తన ఆలోచనలకు పదును పెడితే గొప్ప మలుపుకు శ్రీకారం చుట్టవచ్చు. తెలంగాణ రాజకీయాల్లో గేమ్ చేంజ్ కొరకు ఎదురు చూస్తున్న యావత్తు సమాజానికి ఈటెల రాజేందర్ దారి దీపం అవుతారని చెప్పేసి రాజకీయాల్లో అఫెన్సు, డిఫెన్సులు మాత్రమే ఉంటాయి. ఈటెల బీఆర్ఎస్లో చేసింది డిఫెన్స్ పాలిటిక్స్, ఇప్పుడు చేయాల్సింది అఫెన్స్ పాలిటిక్స్. నిర్ణయం ఆయనదే. చరిత్రలో టార్చ్ బేరర్ అయ్యే అవకాశాలు చరిత్ర అందరికీ ఇవ్వదు. తెలుసుకోవలసినటువంటి ఈటెల రాజేందరే అనేటటువంటిది ఒక వార్త మన దొమ్మట వెంకటేష్ అన్న ఫ్రీలాన్స్ జర్నలిస్టు చాలా క్షుణ్ణంగా, చాలా స్పష్టంగా, చాలా నిజాయితీగా బీసీ వాదానికి, బీసీ సమాజానికి కూడా కాస్త ఊపిరి పోసే విధంగా ఇలా ఈ ఆర్టికల్ ఉంది. మరి దీన్ని ఈటెల రాజేందర్ అన్న చేతపడతాడా? ఆ మార్గంలో పోతాడా? దొమ్మాట వెంకటేష్ అన్న ఇచ్చినటువంటి మార్గంలో, ఆయన చెప్పినటువంటి విధానంలో పోతాడా? లేదా దేవేందర్ గౌడ్ లాగా మరి కాస్త ముందుకు పోయినట్లు పోయి మరి దేవేందర్ గౌడ్ లాగా తయారవుతాడా అనేటటువంటిది రాబోయే రోజుల్లో తేలవలసి ఉంది.